సాధ్యం చేసుకున్నాడు. చూసారా? ఇది అసాధ్యం అనేవాడికి అసలేమీ లేదు. బహుశా సాధ్యం కావచ్చు అని అనుకున్నప్పుడు ఎందుకంటే వాటిలో గల ఆ నిశ్చితత్వమే విచారణకు ఆటంకమవుతుంది. సాధ్యమని కానీ, అసాధ్యమని కానీ ఒక నిశ్చయానికొచ్చేసాం కదా! అదే మనకి ఆటంకం అయిపోతుందన్నమాట. బహుశా అనేది అప్పుడు అది ముందుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. బహుశా సాధ్యమేమో అంటున్న ఆ సంశయాత్మకమైన శోధన అంటే ఆ తరసి చూడటంలో మాత్రమే ఉంటుంది కాబట్టి నిజమైన విచారణ ఇక్కడ వికసిస్తుందన్నమాట. ఇంకా ఈ ప్రసంగాల్లో, ఈ చర్చల్లో ఉదయపు ఉపాహార సమయంలో, మధ్యాహ్న భోజనాల సమయంలో కూడా ఒక నవ్య మానసం యొక్క ఆవశ్యకత గురించి మళ్ళీ, మళ్ళీ మాట్లాడుతూ ఇలా చెప్తున్నారన్నమాట. ఏమీ లేని ఆ శూన్యత్వంలో, ఏమీ లేని ఆ శూన్యతలో సంపూర్ణమైన నకారాత్మకతలో, విప్లవాత్మక స్థితిలో ఉండి, ఈ మనసు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఉదయించే మనసు ఇది అని చెప్తున్నారన్నమాట. ఇది మీకు అర్థమవుతుందా? అసలు మనకి ఒంటరిగా ఉండటానికి టైం ఉంటుందో లేదో మనకే తెలీదు. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటుంది కదా మనసు. అందుకని జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఇది మీరు బహుశా అని అనగలరేమో. ఇక్కడ చెప్తారు చూశారు కదా! ఏమీ లేని శూన్యతలో ఈ సంపూర్ణమైన ఈ నకారాత్మకతలో ఒక విప్లవాత్మక స్థితిలో ఉంటే ఆ మనసు, అలా ఉన్న మనసు పూర్తిగా ఒంటరిగా ఉందని చెప్పచ్చు. చూసారా? దానిలో ఏమీ లేదు. ఏ ఊహ లేదు. ఏ ఘర్షణ లేదు. చూసారా? అప్పుడెలా ఉంది? సంపూర్ణమైన నకారాత్మకతలో ఉంది. ఒక విప్లవాత్మక స్థితిలో ఉన్నటువంటి ఈ మనసు పూర్తిగా ఒంటరిగా ఉందని చెప్పొచ్చనమాట మనం. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది మాత్రమే, ఈ మనసు మాత్రమే పరిశోధన అంటే ఏమిటో తెలుసుకోగలుగుతుంది. పరిశోధన అంటే ఏమిటో దానికి తెలిసిందనమాట. అంటే ఆ నకారాత్మకమైన ఆ ఎరుక ఏమీ లేదు అక్కడ. చూసారా? పూర్తి ఆ శూన్యం నుంచే పుట్టింది. ఉద్భవించింది అన్నాడు కదా ఆయన. దీనిలో విషయగ్రహణ ఉంటుంది. విషయం ఉంటుంది. కానీ విషయాన్ని గ్రహిస్తుంది. కానీ అది ఆ విషయాన్ని పట్టుకోదు. పట్టు కూర్చోదు. అంటే విషయం నమోదవ్వదనమాట. నమోదవ్వకపోవటం అంటే అభిప్రాయాలు కానీ, తప్పొప్పులు కానీ, తీర్పులు కానీ, నిర్ధారణలు కానీ లేకుండా ఉండే అతి స్వచ్ఛమైన దృష్టి కలిగి ఉంటుందన్నమాట ఇక్కడ ఈ మాంసం. చూసారా? ఇది సమస్తాన్ని అఖండంగా చూడగల శక్తి దీనికి ఉంటుందన్నమాట. ఎక్కడ మొక్కవు. ప్రతి దాన్ని చక్కగా అర్థం చేసుకోగల ఒక నవ్య మానసం ఇది. ఈ నవ్య మానసంలోకి ఆ మనసుకున్న శక్తి, ఆ మనసుకున్న సామర్థ్యాల్లోకి శోధించి చూడగలుగుతారన్నమాట. అంటే మనసు ఒక్కొక్క ప్రత్యేక అంశం గురించి పట్టించుకోకుండా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందన్నమాట. చూసారా? దేనికి ఒక ప్రత్యేకత ఇవ్వట్లేదు అది. చూస్తానంతే. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ అఖండమైన సమస్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతుంది. ఏది ఎక్కువ కాదు దాని దృష్టిలో, ఏది తక్కువ కాదు. దేని పట్ల ఒక ప్రత్యేకత కూడా లేదు. చూస్తుంది. అక్కడున్న ఆ వ్యవస్థ అంతటిని చూస్తుంది, గమనిస్తుందన్నమాట. దాని పట్ల ఏ అభిప్రాయం లేదు. నిర్ణయం లేదు. అప్పుడు అఖండమైన సమస్తాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటుందన్నమాట. చూసారా? ఎప్పుడైతే ఈ లోతుగా వెళ్ళిన ఈ మానసం ఆ అఖండమైన సమస్తాన్ని పూర్తిగా అంటే ఇంక మొక్క చేయట్లేదు. అఖండంగా మార్చేసుకుందనమాట. అందుకే మనం సమస్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం అనేది ఉంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క అంశంతోనూ ఆటలాడుకోవచ్చు అంటున్నాడు. ఏది మిమ్మల్ని భయపెట్టదు, బాధించదు, కష్టం తీసుకురాదు. హెచ్చుతగ్గులు లేనటువంటి ఒక స్థితిలో ఏది మీ ముందుకొచ్చినా అది అది దాని చర్య ఉంటుంది కదా! ఆ చర్య ఒక ఆట అన్నమాట మీకప్పుడు. ఎందుకు ఇలా లోతుకి వెళ్ళలేకపోతున్నాం మనం?
పైపైన ఎందుకు తెచ్చాడుతున్నాం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. మనం అంతర్గతంగా చూడాలి, అంటే బాహ్యం వైపు చూడాలి. ఒక పరి జగములో వెలింది అంట. ఒకసారి మీరు బయట చూస్తున్నారు, ఇంకొకసారి లోపలికి చూస్తున్నారు. అంటే మనం అంతర్గతంగాను చూడాలి, బాహ్యం వైపు కూడా చూడాలన్నమాట. బయట ఏం జరుగుతుంది అనేది మీ చర్య ద్వారా, మీ మీరున్న చుట్టూ మీ చుట్టూ ఉన్నటువంటి చర్యల ద్వారా బాహ్యంగా చూస్తున్నారు. అలాగే మీ అంతరంగంలో కూడా అంతర్గతంగా కూడా చూస్తున్నారు అనమాట. ఇలా రెండు వైపులా మీరు చూస్తున్నప్పుడు ఏమవుతుంది, అపూర్వమైన శక్తి జనింపజేస్తుంది అనమాట. అది చూసారా? ఇది మనం ఒకసారి చెప్పుకున్నాం కదండి, ఇది మీకు గుర్తుండే ఉంటుంది. ఒక పరి జగములో వెళ్ళింది, వేరొక పరి లోగొనుసు ఉభయము తానే. అంటే రెండు వైపులా చూసి ఈ బాహ్యము అభ్యంతరం అనేది లేకుండా ఇక్కడ కృష్ణజీ కూడా అదే చెప్తున్నారు. ఆ చూడటంలో బాహ్యము ఆంతరికం అనేవి లేవనేది ఒక ఎరుక మీకు కలుగుతుంది అనమాట. ఉభయము మీరే అయిపోతారన్నమాట. అవి రెండు కలిసి, బాహ్యము అంతర్గతంగా ఉన్నటువంటిది కూడా రెండు కలిసి ఒకే ఎడతగిన ప్రవాహం అనేటువంటి ఒక ఎరుక మీకు ఉంటుందన్నమాట. అక్కడ ఇది ఎలాంటిదంటే, ఒక కెరటం లేచి లోపలికి వెళ్ళటం లాంటిది, కెరటం బయటకు రావటం వంటిది అనమాట. అంటే రెండు ఉభయము మీరైపోయారు. చూసారు? అంటే అన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఏ నిర్ణయం లేదు, ఏ అభిప్రాయం లేదు. చూపు ఎలా ఉందో చూసారా? ఇది మనకు కావాలి ఇప్పుడు. ఈ చూపు కాలం గ్రాహ్యతకు నిరోధం అవుతుంది కదా. ఎందుకంటే మరొకటి ఏదో అవడాన్ని గొప్పది సాధించేయాలని చెప్పి ఒక చోటు నుండి మరో చోటుకి గల దూరం వల్లే ఈ మనసు పరిగెడుతూ ఉంటే కనుక, ఇటువంటి మనసుకు సమస్తంగా అఖండంగా ఆలోచించడం చేతనవదు. ముక్కగానే ఉండి ముక్కగానే ఆలోచిస్తుంది పరుగులు తీసే మనసు. తన లోతులకు వెళ్ళేది చూసారా? ఆ చూపు అఖండంగా ఉందన్నమాట. ఎక్కడ ముక్క కనిపించదు ఇంకా తనకి. ఈ మనసు ఈ లోతులను శోధిస్తూ నవ్య మానసంలోకి అంతర్దృష్టి సారించి దాని తీరుతెన్నులను కనుక్కుంటున్నారు. తనను మించి తానే ఆవలగా పోగల గుణం ఈ నవ్య మానసానికి ఉంటుందన్నమాట. ఇది చూసారా? అంటే రెండింటిని దాటేస్తుంది, లోపల బయట అనేదాన్ని కూడా దాటి వెళ్ళిపోతుంది. చూసారా? ఇదే మనకి భాగవతంలో ఉంటుందన్నమాట. ఉభయము తానైలో గొనుసు. చూసారా ఎలా ఉంది? అక్కడ లేదు ఇంకసలు. లోకేశులు లోకస్తులు తెగిన పిమ్మట ఆ తెలుగులో ఈ మొత్తం అన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయింది అనమాట. దీనికి ఈ ఈ లోపల బయట అనే అజ్ఞానాలు ఇంక దానికి ఏమీ లేవు. పెంజీకటి కావాల ఈ అజ్ఞానానికి ఆవలుగా వెళ్ళిపోయిందంట. అదే ఇక్కడ కూడా మనకి చెప్తున్నారు మీకు. తనను మించి తానే ఇక్కడికి తాను లేదు, ఆవలుగా వెళ్ళిపోయింది అనమాట. ఇలాంటి నవ్య మానసానికి ఈ ఈ ఆవలుగా పోగల గుణం ఈ కొత్త మనసుకు ఉంటుందన్నమాట. ఈ నవ్య మానసానికి ఉంటుందన్నమాట. అప్పుడు దానికి కాలంతో సంబంధం లేదు. అంటే థాట్తో ఆలోచనతో సంబంధం లేదు. ఆంతరికమైనటువంటి మానసిక కాలం అక్కడ ఉండదండి. ఎందుకంటే కాలం అనేది ఉంది అంటే అది ఆ మనోతత్వంలో ఆ మనసులో భయాన్ని ప్రవేశపెడుతుంది అనమాట. ఇక్కడ అన్నిటిని దాటుకుని వెళ్ళిపోయింది. ఈ మానసిక కాలం అయితే ఇంకెక్కడ లేదనమాట. దీనికి ఏ పని లేదు కాబట్టి ఇది చనిపోతుంది. చూసారా? అలా కాకుండా కాలంలోనే ఉందనుకోండి, అప్పుడు అది ఆ మనోతత్వంలో భయాన్ని ప్రవేశపెడుతుంది. అప్పుడు మనసు కదలిక పరిమితం చేసేస్తుంది అనమాట. దాని కదలికని అఖండంగా కాకుండా పరిమితత్వం చేసేసుకుంటుంది అనమాట. ఎందుకని? ఆ భయం అంతటా విపరీతంగా ఆక్రమించేసుకుంటుంది. ఆ ఊహకి, ఆ భయానికి విపరీతంగా ఆక్రమించుకుంటూ పోయే లక్షణం ఉంది. దాని లక్షణం అది.
ఈ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ రకమైన విపరీతంగా ఆక్రమించిపోయే లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ మనసు ఆ ఆ చిక్కుకుని పోయి ఉన్న ఆ పరమ సంక్లిష్టతలన్నిటినీ చూడాలంటే చిక్కుపోయిందని చూడాలి, అక్కడున్న సంక్లిష్టతలన్నిటిని చూడాలి. ఈ కాలాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీ ఆలోచనని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. పూర్తిగా దాన్ని పట్టి ఉంచి అదేం తీసుకొచ్చింది అనేది ఆ లోతుగా దాని లోతుగా చొచ్చుకుని వెళ్ళిపోవాలి, వెళ్ళి చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ భయము కాలం అంటే ఆ ఆలోచన కలిసే ఉన్నాయని. ఆ ఆలోచనే అదే భయపెడతాం మిమ్మల్ని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దీన్ని వింటూ ఒక రకమైన ముఖాలతో ఉన్నారన్నమాట. అప్పుడు శ్రోతల ముఖాల మీద అలుముకుంటున్న ఆ నీలి నీడలు చూసి కృష్ణజీ అంటారు, భయం మనిషిలో ఒక విధ్వంసకర శక్తి. ఇది మనలో ఈ భయం ఉందంటేనే అది ఆ మనసుని పూర్తిగా శుష్కింపు చేసేస్తుంది. అంటే ఎంత ప్రమాదం మనకి మనం కొని తెచ్చుకుంటున్నాం అనేది, ఎంత ప్రమాదం ఉందో చూసారు. ఇది ఎందుకు గమనించట్లేదు? ఇక్కడ ఏ నష్టాలు కష్టాలు ఏవైనా చాలా చిన్నవి, ఇక్కడ చాలా అల్పమైన వాటిని మనం పట్టుకుంటే చూసారా ఇది ఎలా మనిషిని ఎలా ఒక విధ్వంసకర ఆ శక్తి ఏం చేస్తుందంటే శుష్కింపజేసేస్తుంది ఆ మనసుని. అప్పుడేంటి మన పరిస్థితి? ఇప్పటిదాకా దేనికో 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 ప్రాధాన్యత ఇచ్చేసాం. అసలు మన పట్ల మనకి ఈ బాధ్యత ఎందుకు ఉండట్లేదని మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇలా కూర్చుని ఉపయోగం కూడా మనకు లేదు. ఏ క్షణానికి ఆ క్షణం, ఏ లిప్త, ఏ లవ, ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనేది మీరు మాట్లాడేటప్పుడు, మీరు వినేటప్పుడు, మీరు చూసేటప్పుడు ప్రతిదీ అక్కడ ఊహ లేదా ఇంకోటి 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 ఏం తీసుకొస్తుంది అనేది ఆ విధ్వంసకర శక్తి అనమాట. అది దాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే ఈ విధ్వంసకర శక్తి నుంచి మనం పూర్తిగా పక్కకు తొలుగుతాం అనమాట. అంటే దానిలో పడిపోం మనం. అది ఆ మనసును సృష్టింపు చేయలేదు. అసలు మానవాళి ఎదుర్కొన్న సవాళ్ళు దాని యొక్క తీరుతెన్నులు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన అంటున్నాడు మునుపు ఎదుర్కొన్న సంక్షోభాల కంటే ఇది భిన్నమైన పరిణామంలోదని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అనమాట. అలాగే కృష్ణజీ బొంబాయిలో కొన్ని ప్రసంగాలు చేశారన్నమాట. ఈ ప్రసంగాల్లో కృష్ణజీ వైజ్ఞానిక పద్ధత గల మానసాన్ని, మతాత్మకమైన మానసాన్ని, వాటి వాటి యొక్క స్వభావ రీతుల్ని కూడా చాలా లోతుగా ప్రగాఢమైన లోతుల్లోకి చొచ్చుకుని పోయి ఆయన ముందు పరికించుకుంటున్నాడు అనమాట. చూస్తూనే మనకు బోధిస్తున్నాడు అనమాట ఆయన. ఇది మీకు అర్థమవుతుందా? ఇంత గొప్ప బోధ మన ముందు ఉందంటే నాకు అనిపిస్తుంది మనకి ఇది అవగాహన గ్రహింపు ఉన్నదంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దానిలో ఎక్కడ మొక్క అయిపోకుండా ఆ మనసు ఆ ఆ విధ్వంసకర శక్తులకి కాలవాలం కాకుండా చూసారా తన కాళ్ళ మీద తాను నిలబడగల శక్తితో ఉంటుందన్నమాట. చూశారు, అప్పుడే అది చాలా ప్రగాఢమైన లోతుల్లోకి చొచ్చుకెళ్ళిపోతే తప్ప ఈ స్థితి లేదు. చూసారు, ఎందుకంటే ఇది ఆ ప్రగాఢమైన లోతుల్లోకి చొచ్చుకుని పోయి చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ భవిష్యత్తులో నిలిచేవి ఈ 2 రకాల మనసులే ఉంటాయన్నమాట. ఏంటి రకాల మనసులు? భవిష్యత్తులో నిలిచేవంటే 2 రకాల మనసులు అన్నమాట. తను తనే ప్రశ్నించుకుంటూ తర్కంతోనూ పదార్థం గురించిన శక్తి గురించిన తన పరిశోధనతోనూ
ఈ శాస్త్రబద్ధమైన మనసు, మతాత్మకమైన మనసు, ఈ మతాత్మకమైన మనసులో ప్రవేశించగలదా? ఇది మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా!